నమస్తే ఫ్రెండ్స్, జిఐఎస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ రోజున మనము ఎక్సర్సైజ్ 3లో లేయర్స్ని ఎలా సింబాలజీ చేసుకుంటాము, అలాగే లేబుల్స్ ఎలా డిస్ప్లే చేస్తాం అనేది తెలుసుకుందాము. సో స్ట్రైట్ అవే ఇప్పుడు మనం మన ఆర్జిఎస్ ప్రోలోకి వచ్చేసాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనము మన డేటా యాడ్ చేసుకున్నాం. నా దగ్గర ఒక శాంపుల్ డేటా ఉంది. సో ఫస్ట్ మనం పాలిగన్స్ ని మనం పాలిగన్ డేటాని ఎలాగ మనము సింబాలజీ చేసుకున్నాం అనేది చూద్దాం. సో బై డిఫాల్ట్ గా మనము లేయర్ యాడ్ చేస్తాం, కానీ ఒక డిఫాల్ట్ లేయర్ లో కలర్ లో మనకు డిస్ప్లే అవుతుంది. సో మనకున్న అట్రిబ్యూట్స్ ఏంటిదో దాని ప్రకారంగా మనము సింబాలజీ చేసుకోవాలి. సో మన దగ్గర ఏముంది, ఓన్లీ స్టేట్ నేమ్ మాత్రమే ఉంది, షేప్ లెంగ్త్, షేప్ ఏరియా. సో వీటితో ఎలా మనం చేసుకోవచ్చు అనేది చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఇక్కడ రైట్ క్లిక్ చేసి లేయర్ పైన సింబాలజీ పైన క్లిక్ చేయాలి. సింబాలజీ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. దాంట్లో ప్రైమరీ సింబాలజీ అని ఉంటుంది కదా, ఇక్కడ సింగిల్ సింబాలజీ, యూనిక్ సింబాలజీ, ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ సింబాలజీస్ అనేవి ఇక్కడ మెన్షన్ చేస్తుంటాయి. సో మన రిక్వైర్మెంట్ ని బట్టి మనం చూస్ చేసుకోవాలి. సో నేనేమనుకుంటున్నానంటే ప్రతి స్టేట్ కి ఒక యూనిక్ కలర్ రావాలి అన్నట్టుగా నేను చూస్తున్నాను. సో అందుకే నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ యూనిక్ వాల్యూ అని తీసుకుంటున్నాం. యూనిక్ వాల్యూ అని తీసుకున్న తర్వాత ఇక్కడ ఏ ఫీల్డ్ తో సేవ్ చేయాలి మనం, ఇక్కడ మనకి స్టేట్ నేమ్ తో చేయాలి. స్టేట్ నేమ్ తో చేసిన తర్వాత ఇక్కడ కలర్ స్కీమ్స్ అని ఉంటాయి. స్టేట్ నేమ్ ఇన్ ద సెన్స్ మనకి ఏ ఫీల్డ్ తోని మనము సింబాలజీ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఫీల్డ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను స్టేట్ నేమ్ అనే దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి చాలా టైప్స్ ఆఫ్ మనకి ప్యాటర్న్స్ ఉంటాయి. ఇక్కడ కలర్ ప్యాటర్న్స్ మనకి కావాల్సిన ప్యాటర్న్ ని ఎంచుకున్న తర్వాత యాడ్ ఆల్ వాల్యూస్ అంటే ఇక్కడ చూసారు కదా, ఇక్కడ బై డిఫాల్ట్ గా మనకి ఒక్కొక్క స్టేట్ కి ఒక్కొక్క కలర్ అనేది అసైన్ చేయడం జరిగింది. యాక్చువల్లీ నేను వాడుతుంది ఆర్జిఐఎస్ ప్రో వర్షన్ 3.300. ఓకే, సో బట్ ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన 3.3.2123 కాస్త ఎలా ఉంటుందంటే ఇక్కడ మనకి ఆటో అప్లై అనే ఒక ఆప్షన్ ఉంటుంది కింద ఇక్కడ. సో మనవి ప్లస్ ఇక్కడ మనం ఇలాగా ఇది యాడ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా మనం జస్ట్ ఇలాగా మనకు కావాల్సిన ఫీల్డ్ ని సెలెక్ట్ చేయగానే ఇక్కడ మనకి సింబాలజీ అనేది అసైన్ అయిపోతుంది. సో ఈ రకంగా మనం సింబాలజీ అనేది అసైన్ చేయొచ్చు. సో ఇప్పుడు దీంట్లో ఏంటంటే నేను లేబుల్ డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాను. సో లేబుల్ ఎలా డిస్ప్లే చేస్తాం, ఇక్కడ మనకి రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ లేబుల్ ప్రాపర్టీస్ అని ఉంటుంది. సో ఇది లేబుల్ అని అంటే మనం ఇది ఆన్ చేస్తే మనకి లేబుల్ అనేది ఆన్ అవుతుంది అనమాట. ఓకే, ఇలా. సో ఇక్కడ లేబుల్ ప్రాపర్టీస్ అంటే మనకి మిగతా కలర్ కావచ్చు, లేకపోతే సంబంధించిన ప్రాపర్టీస్ అని చేంజ్ చేసుకోవాలి. సో అలా కాకుండా ఇక్కడ కూడా మనకి లేబులింగ్ అనుకున్న ఆప్షన్ ఉంటుంది పైన. సో ఇక్కడ కూడా మనకి లేబుల్ కి సంబంధించిన మొత్తం అన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ కలర్ చేంజ్ చేసుకోవాలంటే డైరెక్ట్ గా ఇక్కడ నుంచి కలర్ చేంజ్ చేసుకోవచ్చు. లేదు మనకి ఇక్కడ నుంచి కూడా కంఫర్టబుల్ గా ఉందంటే ఇక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఏ ఫీల్డ్ తో మనం డిస్ప్లే చేస్తున్నామో ఇక్కడ మన స్టేట్ నేమ్ డిస్ప్లే చేస్తాం. సో ఇక్కడ సింబల్స్ లోకి వచ్చి ఇక్కడ సింబల్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి దీనికి సంబంధించిన డైలాగ్ బాక్స్ కూడా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి రెగ్యులర్ కావాలన్నా, బోల్డ్ కావాలన్నా, తర్వాత ఫాంట్ టైప్ ఎలాగా, ఓకే, సో సైజ్, సో సేమ్ ఆప్షన్స్ మనకి ఇక్కడ కూడా లేబులింగ్ లో కూడా ఉంటాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ సో ఈ టెక్స్ట్ కేస్ ఉంది. సో ఇది మనకి లోవర్ కేస్ లో కావాలన్నా అప్లై చేయండి. ఇక్కడ అప్లై చేసి మొత్తం అంతా లోవర్ కేస్ లో వెళ్తుంది. లేదా అప్పర్ కేస్ లో కావాలా, సో మొత్తం అన్ని కూడా అప్పర్ కేస్. అంటే మనకి లోపల అట్రిబ్యూట్ లో ఎలా ఉంది, అట్రిబ్యూట్ లో యాక్చువల్లీ ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఇక్కడ మనకి ప్రాపర్ కేస్ లో ఉంది. బట్ ఇక్కడ మాత్రం మనకి మొత్తం అన్ని అప్పర్ కేస్ లో వచ్చింది. సో మనకి ఈ అట్రిబ్యూట్ తో సంబంధం లేకుండా మనకి ఎలా మనకి డేటా అనేది డిస్ప్లే చేయడం జరుగుతుంది అనమాట. సో అప్పర్ కేసెస్ లో. సో నేను ఏమనుకుంటున్నాను, ఇప్పుడు రెడ్ కలర్ టెక్స్ట్ వచ్చింది కదా, సో నేను బ్యాక్ ఎండ్
నేనేం చేద్దాం అనుకుంటున్నా ఎల్లో కలర్ తోటి నేను ఫిల్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ హాలోలోకి వచ్చి ఇక్కడ మనకి బై డిఫాల్ట్ క్లోజ్ చేసి ఉంటుంది. సో దీనికి ఇక్కడ మనము ఒక పాలిగాన్ ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి కలర్. సో ఈ కలర్ లో వచ్చిన తర్వాత ఎల్లో. సో ఇలాగా మనం అప్లై చేయగానే చూసారు కదా ఇక్కడ మనకి బ్యాక్ ఎండ్ అనేది మనకి బ్యాక్గ్రౌండ్ మనకి ఎల్లో కలర్ లో వచ్చేస్తుంది. సో అలాగే ఇక్కడ మనకి అన్ని ఆప్షన్స్ ఉంటాయి, షాడోస్, కాల్ అవుట్స్. ఫర్ ఎగ్జాంపుల్ కాల్ అవుట్స్ అంటే మనకి ఇలా వస్తాయి, లైన్స్ ఇలా వస్తాయి, మనం ఇలాగా అప్లై చేయాలి. సో డిఫరెంట్ ఆప్షన్స్ అనేది మనకి సో ఇలాగా మనం లేబులింగ్ కూడా మనం డిస్ప్లే చేసుకుంటాము. ఓకే, సో ఇక్కడ తర్వాత మనకి ప్లేస్మెంట్ ఎలాగా, లేబుల్ ప్లేస్మెంట్ ఎలాగా అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు ప్లేస్మెంట్ దాంట్లో. ఓకే, సో రెగ్యులర్ ప్లేస్మెంట్ ఇక్కడ తర్వాత పాలిగన్ ఇన్సైడ్, ఆ పాలిగన్ లో స్ట్రైట్ గా ఉండాలా. సో ఇవన్నీ కూడా మనకి ఆర్జిఎస్ లో కూడా ఉంటాయి, సేమ్ ఇవే ఇలాగనే. సో మన మ్యాపింగ్ రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా మనం వీటిని మార్చుకోవడమే. సో అలాగే ఇక్కడ ల్యాండ్ పార్సల్ ప్లేస్మెంట్ అన్నాక తర్వాత ఇక్కడ మనకి ఇవి యాక్టివేట్ అవుతాయి. స్ట్రైట్ ఇన్సైడ్ పాలిగన్, ఓకే, కర్వ్డ్ ఇన్సైడ్ పాలిగన్. సో ఈ ఓరియంటేషన్స్, లీడర్, మన రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా ఇవన్నీ మార్చుకోవడమే ఇంకా. ఓకే, సో ఇలాగా మనము పాలిగన్స్ ని మనం సింబలాజీ చేసుకుంటాము, ప్లస్ లేబుల్ కూడా డిస్ప్లే అనేది చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మనము లైన్ చూద్దాం. సో లైన్ లో ఓకే, సో ఇక్కడ నాకు ఇది ఇండియన్ రైల్వేస్ కి సంబంధించిన ఒక పాత డేటా ఉంది. సో దీంట్లో రైల్ రోడ్డు ఈఎక్స్ఎస్ డిస్క్రిప్షన్, ఆపరేషనలా లేకపోతే అన్ఆపరేషనలా ఏంటిది అనేది ఉంది. సో దీని ప్రకారంగా మనము సింబాలజీ చేసుకుంటాం. సో ఇక్కడ మళ్ళీ సేమ్ యూనిక్ వాల్యూస్ లోకి వచ్చి ఇక్కడ మనకి కావాల్సిన ఈఎక్స్ఎస్. ఓకే, సో డిస్క్రిప్షన్ యూజబుల్, నాట్ యూజబుల్, ఆపరేషనల్, అండర్ కన్స్ట్రక్షన్, ఈ 4 కేటగిరీస్ ప్రకారంగా మనకి డేటా అనేది సింబాలజీ అవుతుంది. సో మనకి థిక్ కలర్స్ పెట్టుకుందాం. ఓకే, సో దీని ప్రకారంగానే చూసారు కదా మనకి, దీని ప్రకారంగానే మనకి డేటా అనేది సింబాలజీ ప్రకారంగా సెట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఒకవేళ మనకి కనుక ఫర్ ఎగ్జాంపుల్ మనకి లైన్ విడ్త్ అనేది పెరగాలి, కొంచెం లైన్ విడ్త్ పెరగాలి. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ ఫార్మాట్ ఆల్ సింబల్స్ లకు అనేసి ఇక్కడ ప్రాపర్టీస్ లోకి వచ్చి లైన్ విడ్త్ అని ఉంటుంది, ఇక్కడ సైజ్ పెంచుకుని అప్లై అంటుంది. సో మనకి ఇక్కడ ప్రతి లైన్ కూడా మనకి ఇలాగా మారిపోతుంది. ఓకే, సో ఈ రకంగా మనం దీంట్లో మనం సింబాలజీ చేసుకుంటాం. సో దీంట్లో కూడా సేమ్ మన లేబుల్ డిస్ప్లే ఎలా చేసుకుంటాం, మళ్ళీ లెఫ్ట్ క్లిక్, మళ్ళీ రైట్ క్లిక్ చేసుకుంటాం. సో ఇక్కడ ఈసారి ఇక్కడ నుంచి చూద్దాం లేబులింగ్ లో. ఇక్కడ చూడండి మనకి ఏ ఫీల్డ్ లో కావాలి, ఏ ఫీల్డ్ మనం డిస్ప్లే చేసుకుంటున్నాం, ఈఎక్స్ఎస్ ఇక్కడ. ఓకే, తర్వాత ఇక్కడ ఇదే యాక్టివేట్ చేయాలి లేబుల్. సో ప్లస్ ఇక్కడ మనకి దానికి తగ్గట్టుగా సింబల్ కలర్స్. ఓకే, సో మనకి ఏదన్నా టెక్స్ట్ టైప్ కావాలంటే ఫాంట్ టైప్ మార్చుకోవడం. సో ఇక్కడ లేబుల్ ప్లేస్మెంట్ ఎలా కావాలి, సో బేసిక్. సో ఇక్కడ కూడా సేమ్ మన రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మనకి లేబులింగ్ అనేది చేసుకోవచ్చు. చూడండి మనం ఇక్కడ మార్చుకున్నాక ఎలా కావాలంటే అలాగా మార్చుకోవడం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్
మనకి నాకు ఈ లైన్ ఉంది కదా, నాట్ యూజబుల్ అనే లైన్, నాకు డాటెడ్ లైన్ కావాలనుకుందాం. సో అప్పుడు ఏం చేయాలి? సో మనము ఈ లైన్ పైన డబుల్ క్లిక్ చేస్తే మనకి ఈ గ్యాలరీ ప్రాపర్టీస్ ఓపెన్ అవుతాయి. సో గ్యాలరీలోకి వచ్చి ఇక్కడ మనకి ఈ టైప్ ఆఫ్ లైన్ టైప్స్ ఇక్కడ అన్ని ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ డాష్ పెట్టుకున్నాను. ఓకే, అది సెలెక్ట్ చేసాం, ప్లస్ బ్యాక్. చూడండి ఇక్కడ మనకి ఆ లైన్ టైప్ అనేది ఇక్కడ మారిపోయింది. సో దీన్ని ఒకదాన్ని మనము మళ్ళీ లైన్ విడ్త్ పెంచుకోవాలంటే మళ్ళీ జస్ట్ డబుల్ క్లిక్ చేస్తాం. సో ఈ ఆపరేషనల్ అనే లైన్ ని మారుస్తున్నాను. ఇక్కడ చూడండి లిమిటెడ్ యాక్సెస్ అనే ఒక సింబల్ ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం. చూడండి ఇలాగ మారిపోతాయి. సో ఇవన్నీ లైన్ టైప్స్ అన్నమాట. మనకి ఒకవేళ ఆరో పెట్టుకోవాలంటే కూడా ఆరోస్. ఓకే, మనకి ఫ్లో డైరెక్షన్స్ కి మనకి ఈ ఆరోస్ మనకు వస్తాయి. ఇది రైట్ హ్యాండ్ రూల్ అండ్ ఇదేమో లెఫ్ట్ హ్యాండ్ రూల్ కి, ఇవన్నీ డైరెక్షన్స్ అనమాట. ప్లస్ ప్రాపర్టీస్ లోకి వచ్చిన తర్వాత మనం ఏమైనా కలర్ మార్చుకోవాలన్నా కానీ లైన్ కలర్, లేదంటే లైన్ విడ్త్ ఏమైనా పెంచుకోవాలన్నా మార్చుకోవాలన్నా కానీ ఇక్కడ నుంచి మనకి ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ అప్లై. ఓకే, ఇక్కడ మనకి ఇక్కడ చూడండి ప్రాపర్టీస్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ సెకండ్ లేయర్స్ చూపిస్తుంది కదా, ఇక్కడ ఇది షేప్ మార్కర్ అన్నది. దీన్ని కూడా మనము కావాలనుకుంటే మనము మార్చుకోవచ్చు. ఈ సింబల్ని కొంచెం పెద్దగా చేసుకోవాలన్నా చిన్నగా చేసుకోవాలన్నా కానీ, లేకపోతే ఇది కాదు మనకి ఏదైనా వేరే సింబల్ ఏదైనా పెట్టుకోవాలన్నా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పెడదాం. చూడండి లైన్ పైన ప్లస్ వచ్చింది. సో ఈ రకంగా మనం లైన్ టైప్స్ కూడా మనం మార్చుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ ఇక్కడ మనకి లైన్ టైప్స్. ఓకే, సో ప్రాపర్టీస్ లోకి వచ్చి మనకు కావాల్సినట్టుగా ఇవన్నిటిని చూసుకోవడం, సెట్ చేసుకోవడమే. ఇంకా పాయింట్ సైజ్ కావచ్చు, లేకపోతే ఏ లేయర్ కి, అంటే ఇవి లేయర్స్ చూపిస్తుంది కాబట్టి మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 చేసుకుందాం. ఇంకా థిక్గా కనిపిస్తుంది, చూసారు కదా ఇలాగా. ఒకవేళ డాష్ మనం పెట్టుకున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది లైన్ టైప్, మనం ఏదైనా డాష్ టైప్ పెట్టాం చూడండి, లైన్ టైప్ కూడా మారిపోయింది ఇక్కడ. సో ఇలాగా మనం లైన్ టైప్స్ కూడా మనం మార్చుకుంటాం. సో జనరల్ గా మనం ఈ యూనిక్ తర్వాత సింగిల్ సింబల్ చేసిన ఎక్కువ వాడతాం. ఇది గ్రాడ్యుయేట్ కలర్స్ అని ఉంటుంది. సో గ్రాడ్యుయేట్ కలర్స్ కూడా ఏంటంటే ఇది యాక్చువల్లీ మనకి పాలిగాన్ లో అయితే బాగా కనిపిస్తుంది. అఫ్ కోర్స్ ఇక్కడ మనకి ఇది లైన్ లో కూడా చూపిస్తుంది. కానీ ఒక వాల్యూని బేస్ చేసుకొని ఎన్ని వాల్యూస్ ని పెట్టారని దాని ప్రకారంగా ఇది సింబాలజీ చేస్తుంది అనమాట. అయితే బెటర్ ఏంటంటే మనము పాలిగాన్ లో చూద్దాం. పాలిగాన్ మీద ఎక్కువగా ఇది వర్కౌట్ అవుతుంది. ఇంతకుముందు మనం చెప్పుకోలేదు, బాగా కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనము సింబాలజీలోకి వచ్చి ఇక్కడ యూనిక్ వాల్యూస్ దగ్గర గ్రాడ్యుయేట్ వాల్యూస్ అని పెట్టాం. ఓకే, సో గ్రాడ్యుయేట్ వాల్యూస్ అయిన తర్వాత ఇక్కడ చూడండి షేప్ లెంగ్త్ మీద తీసుకుంది, షేప్ ఏరియా పైన తీసుకుందాం. ఓకే, షేప్ ఏరియా పైన తీసుకుని ఎన్ని క్లాసెస్ కావాలి ఇక్కడ చూడండి. ఇక్కడ ఇది ఆ ఏరియాని ఏం చేస్తుందంటే 5 క్లాసెస్ కింద డివైడ్ చేస్తుంది, లో నుంచి హై. జనరల్ గా ఇటువంటివి మనము వెదర్ రిపోర్ట్స్ లో చూస్తూ ఉంటాం కదా మన మ్యాప్స్ లలో. సో వాళ్ళు ఈ గ్రాడ్యుయేట్ సింబాలజీ అనేది మనకి ఈ సింబాలజీ యూజ్ చేస్తారు మ్యాప్స్ పైన. సో మనకి ఇది డిఫరెంట్ అంటే మన థీమ్ కి తగ్గట్టుగా మనము ఇలాగా మనం ఈ కలర్స్ ని చూస్ చేసుకోవడమే, లో టు హై. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఇది చూపించండి, ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ హీట్ ఎక్కువ ఉంది, ఇక్కడ హీట్ తక్కువగా ఉందని చూపించడానికి ఇలాగా మన ఈ కలర్స్ యూజ్ చేస్తారు. లేదు మనకి రెయిన్ ఫాల్ ఇక్కడ ఎక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఉంది అని ప్లేస్ చూపించుకోవడానికి ఇటువంటి. సో ఇదన్నీ కూడా ఏంటిదంటే మనకి ఒక ఫీల్డ్ పైన మనకి చూపిస్తారు అన్నమాట. ఇదేంటిది, ఇది ఏరియా పైన. సో ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉన్న అవైలబుల్ అట్రిబ్యూట్ డేటా ప్రకారంగా మనం చూపించుకుంటాం ఇలాగా. సో ఇక్కడ చూడండి పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ మన రిక్వైర్మెంట్ బట్టి ఇక్కడ 5 వద్దు,
మనం కొంచెం పెంచుకుందాం అని అంటే 10. అంటే డిపెండ్స్ అపాన్ మన డేటా సైజ్ని బట్టి మన దగ్గర అవైలబుల్ ఉన్న డేటాని బట్టి. సో ఈ రకంగా మనం చేసుకుంటాం. మనం మాక్సిమం యూజ్ చేసేది 1 2 3నే. సో ఇవి డిపెండ్స్ మన రిక్వైర్మెంట్ని బట్టి వీటన్నిటిని మనం చూసి కొంచెం R&D చేసుకొని చూసుకోవడమే ఇంకా. సో ఇప్పుడు మనకి సేమ్ మన ఇది పాయింట్ సింబాలజీ చూస్తాం. సో పాయింట్స్ ని కూడా మనకి అట్రిబ్యూట్ డేటా ఏముంది ఇక్కడ. సో ఇది కూడా సేమ్ స్టేట్ నేమ్ ఉంది ప్లస్ డిఫాల్ట్స్. సో ఇక్కడ కూడా సేమ్ రైట్ క్లిక్ చేస్తాం, సింబాలజీ అంటాం. సో సైజ్ ఇక్కడ ఇవన్నీ మనకి పాయింట్ టైప్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పెడితే ఓకే. లేదు ఇది కూడా మనకి యూనిక్ వాల్యూల ప్రకారంగా కావాలనంటే సేమ్ లైక్ దట్ ఇలాగ. సో ఇక్కడ మనకి యాడ్ ఆల్ వాల్యూస్ అన్ని చేస్తాం. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం అన్ని మార్చుకోవాలి ఒకటేసారి అంటే ఫార్మాట్ ఆల్ సింబల్స్ అంటాం. ఓకే, ఇది సెలెక్ట్ చేసాం. కానీ ఇక్కడ సెలెక్ట్ చేసినప్పుడు ఏమైంది, ఇక్కడ మొత్తం అంతా మళ్ళీ మనకి సేమ్ కలర్ లో వచ్చింది. అప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే ఇక్కడ కలర్ స్కీమ్ ఉంటుంది కదా, మళ్ళీ బయటకు వచ్చి కలర్ స్కీమ్ సెలెక్ట్ చేయాలి. అప్పుడు మళ్ళీ అది కలర్ అనేది అప్లై అవుతుంది, లేకపోతే మనకి సేమ్ అదే కలర్ లో ఉంటుంది అనమాట. ఓకే. సో ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది, బట్ అలవాటు అయితే ఇట్స్ ఓకే. సేమ్ లైక్ మళ్ళీ మనకి లేబులింగ్ కూడా ఇక్కడ మనకి స్టేట్ నేమ్ లేబుల్ యాక్టివేట్ చేసాము, చేయగానే మనకి ఇక్కడ స్టేట్ నేమ్ ప్లస్ ఓకే. సో ఇక్కడ మనకి ఇక్కడ వర్కింగ్ చూపిస్తుంది ఇక్కడ. సో ఈ రకంగా మనము డేటా డిస్ప్లే చేసుకోవడము, లేబుల్ డిస్ప్లే చేసుకోవడము, మన రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా మనము సింబాలజీస్ ని అసైన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో మనకి ఇక్కడ ప్రతి లేబులింగ్ అన్నప్పుడు ఇక్కడ చూడండి దానికి తగ్గట్టుగానే మనకి ఇవన్నీ ఆప్షన్స్ కూడా ఇక్కడ మనకి మారిపోతూ ఉంటాయి. ఒకవేళ మనము ఓకే, సో ఇక్కడ మనకి లేబుల్డ్ డిస్ప్లే ఓకే, సో రెగ్యులరా బోల్డ్. సో ఇక్కడ మనకి ఫాంట్ టైప్ కూడా ఉంటుంది, కాల్అవుట్స్. సో ఈ ప్రాసెసింగ్ అవుతుంది. ఇక్కడ ప్రాసెసింగ్ అయిన తర్వాతనే మనకి డేటా అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే. సో ఈ రకంగా మనము డేటా అనేది డిస్ప్లే చేసుకోవడం అనేది జరుగుతుంది. సో హోప్ మీకు ఈ ఎక్సర్సైజ్ అర్థమైందని అనుకుంటాను. ఈ కొంచెం సింబాలజీలో ఏంటంటే సింబాలజీ అసైన్ చేసిన తర్వాత కొంచెం మళ్ళీ మనం వాల్యూస్ ఏమన్నా మార్చుకోవాలి అన్నప్పుడు మళ్ళీ అక్కడే కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. బట్ మనం మళ్ళీ బ్యాక్ వచ్చి మనకు కావాల్సిన సింబాలజీని మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటే అది మళ్ళీ సెట్ అయిపోతుంది. సో జస్ట్ లిటిల్ కన్ఫ్యూజన్ ఉంటుంది, కానీ ఇది చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది మనకి అప్లికేషన్ యూజ్ చేస్తున్నప్పుడు. ఓకే ఫ్రెండ్స్, హోప్ మీకు ఈ ఎపిసోడ్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. రిపీటెడ్ గా చూడండి, కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. ArcGIS తో కంపేర్ చేసుకుంటే ఇది మనకి లేబులింగ్, డిస్ప్లే లేబుల్స్, తర్వాత సింబాలజీ అనేది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. బట్ 1-2 సార్లు వెనక్కి ముందు చేసుకొని చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో కీప్ ప్రాక్టీసింగ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ లైక్స్ బాగా ఎంకరేజ్మెంట్ ఇస్తాయి. వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ రావట్లేదు, ప్లస్ సబ్స్క్రైబర్స్ కూడా చాలా తక్కువగా ఉన్నారు. మన ఫెలో GIS పర్సన్స్ కి, ఫ్రెండ్స్ కి ఈ ఛానల్ గురించి చెప్పండి. ఎవ్రీ వీక్ ఒక ఎపిసోడ్ అప్డేట్ చేయడానికి, లేకపోతే ఈ వీక్ లోపలనే ఎవ్రీ వీక్ లోపలనే ట్రై చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.